ఈ ఇంతమంది డైరెక్టర్స్‌లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి, నా కెరీర్‌కి ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు. లేతే నేను రైజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఇందాక చెప్పానండి ఈవి సత్యనారాయణ. ఓకే. బాగా పిండేచ్చాడండి. హ్మ్. హలో బ్రదరు. ఒక్క సినిమానే ఉందిలెండి. జూలకట మన ఇది ల లంబ ల జంబలకిడి పొంబ. ఏ సినిమాలో లేదు ఆమె. సీతారత్నం గారి అబ్బాయి. ఆమె ఆమె. ఎంత గొప్ప సినిమా అండి. మరి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ఇంట్లో పిల్లలు. అసలు అన్నీ మంచి మంచి క్యారెక్టర్స్ కదా! మర్చిపోలేం. ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్‌లోని, రీల్స్‌లోని. అంటే ఆయన జనరల్‌గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు. అవును. దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు. అవును. మంచి విద్వత్తున్నవాడు. ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీకు తెలియని టైటిల్స్ కావు. ఆ ఒక్కటి అడక్కు, చిలకొట్టుడు, ఏవండి ఆవిడొచ్చింది, అని మామూలుగా చాలా కొలెక్యువల్‌గా ఉంటాయి. హలో బ్రదరు. హలో బ్రదర్. ఆమె ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ఇలాగా రకరకాలు. ఈవి సత్యనారాయణ ఓకే. ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3, 4 తప్పితే తక్కువ సినిమాలన్నిట్లో మీరు చేశారు. ఏదో చెవుల పూలో కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్. మొదటి సినిమా, లాస్ట్ సినిమా కూడా చేశారు. రామఖైదీ ఒక్క దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిదే చేశాను. అదిరిందల్లుడు ఏదో. అదిరిందల్లుడు మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ వాళ్ళు. అది కాదు ఏదో ఉందండి ఒక సినిమా పేరు. లాస్ట్ సినిమా దాంట్లో యాక్ట్ చేశాను. మా ఆడిపోయిన తర్వాత 20 రోజులకి అంతకో ఇంటికి వచ్చి మరి బతిమాలి నా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోద్దుని కానీ మా ఆవిడని వాళ్ళని ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అదేలేండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్. అదే అంటున్నాను. అది ఆయన మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రువు గాని. అయ్యో దాని దాకా చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు. కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయసరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు, ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో, ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను. ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయసరావు గారి సినిమాకి. అప్పుడు బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి? అంటే ఆ రీచ్ మీరు మెంటల్ గా కానీ సైకలాజికల్ గా? అంటే నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్గా ఉండేది. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు గ్యాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకునేవారు. దేనికి అబద్ధం చెప్పడం? అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు, షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటాయి కదా. అవును. పైగా మీద అంత ఒత్తిడి నాకు బాగా. ఒక సినిమా స్వారావు డైరెక్టర్ అనుకున్నాం, బ్రహ్మానందం హీరో. దాంట్లో ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి కోటయ్య రేపు ఒక్కరోజు వస్తే సార్ దాన్ని రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే, ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతల 30-40 కిలోమీటర్లు. ఇది రాజమండ్రిలో షూటింగ్. ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోస్ అని ఒకడు ఉండేవాడు. అవును. గడం బోస్ అని. వాడు నాకు కొంచెం క్లాస్మేట్ కూడా ఘంటసాల చదువుకున్నప్పుడు. వాడు వచ్చి రారా నీకెందుకు నీ తీసుకెళ్తే పంపిస్తా కదా అన్న. ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజులు చాలా టైట్గా ఉంది. నేను ఉన్నంటే ఉన్నది. సరే ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు. బయలుదేరి రాత్రి 8ంటికి కారు వేసి బయలుదేరి తెల్లవారుజామున 5ంటికి హైదరాబాద్ చేరి
6 ఫ్లైట్. ఉమ్, అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేది కాదు. అవునండి. బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండేవారు. అది తీసుకుని 6 ఫ్లైట్ ఎక్కి 8 బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు. మైసూరు అది వెళ్ళి మైసూరు అవతల కలుసుకుంటే ఏడిపోతుంది. వెళ్ళి చేయంగానే వచ్చా థ్యాంక్స్ అన్నారు. అంత బాగా 2 సార్లు 3 సార్లు తీశాడు ట్రైన్ మీద. బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్కి వెళ్ళడం ఏదో ఉంది. అది టగటగా తీసేందుకు నువ్వు వెళ్ళిపోని రాజేంద్ర పంపించి అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి. ఉమ్, చాలా థ్యాంక్స్ కోటయ్య, ఏం కంగారు పడుకో, ఇక్కడి నుంచి జవాన్ వెళ్ళిపో. సాయంకాలం ఫ్లైట్ 3:30కి, అంత ఫ్లైట్ 4కి. అక్కడ బోర్డింగ్ కార్డ్ పట్టుకుని మేనేజర్ ఉంటాడు, చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు. ఉమ్, నమ్మి వెళ్ళా. సరే అక్కడికి వెళ్ళేవాడికి మేనేజర్ లేడు, బోర్డింగ్ కార్డులు ఏమీ లేదు, ఉమ్, ఎవరు లేడు. తప్పు కదండి ప్రొఫెషన్. నాకు అప్పటికి కోపం. అది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు. నువ్వు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్ ఇచ్చావో అంత ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు కదా. అవును. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్లైట్ కరెక్ట్ ఇంకా 45 minutes 1 hour టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. జేబులో చూస్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. అయ్యో, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు రాజేంద్ర రాజనారాయణ దగ్గర ఉండేవాడు సుధాకర్ అనే, అవును, మాగంటి సుధాకర్. మాగంటి సుధాకర్. అతను ఏం కోటగారు లక్కీగా తగిలాడు. ఏంటి కంగారు పడుతున్నారంటే ఇట్లా సంగతి. నేను ఆ బాధితున్నానండి, ఉంచున్నాను. ఎట్లా అంటే టికెట్ లేదు. కంగారు పడక నాకే డబ్బులు లేవు. ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టికెట్ కొన్నట్టు ఇస్తాను, లేకపోతే లేదన్నాడు. కొని మొత్తం గేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో వచ్చి పొద్దున్నే మళ్ళీ రాజమండ్రి చేరిపోయి 8కి షూటింగ్లో ఉన్నా. ఉమ్, వాళ్ళు నమ్మరే, ఎక్కడ మైసూరు, ఎక్కడ ఇది, నువ్వు ఎట్ట వెళ్ళొచ్చావు అంటారు. వెళ్ళొచ్చానంటే నమ్మరు. అరే అప్పటి నుంచి నాకు కోపం. ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా. ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చేసి. కానీ ఆ వాళ్ళ సంస్థలోని ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా, చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు, ఆర్టిస్టుల విషయాల్లో ప్లానింగ్ ఉంటుందండి. ఇవే కాలుతాలు ఎక్కడో పొరపాట్లు. అదేలేండి. ఏదో అది జాలదు. ఇప్పుడు నాకేం చేయక్కల, డబ్బులు ఎగ్గొట్టాడని కాదు, చేచే. ప్రొఫెషన్ అండి. అవునులేండి. ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్ట. అదే చెప్తున్నాను మీకు. వాళ్ళు అంత పెద్ద సంస్థ, ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంట్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ ఆస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల. కానీ బట్ ఇలాంటివి కనుక మీరు తలుచుకు, అది అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు చేసింది. అశ్వమేధం టెండర్ ట్రైల్ ఆగిపోవటం, ఆ, ఏవో దిక్కుమాలి అని ఉన్నాయి. ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి, అది అశ్వమేధం సినిమా. బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితులు అదేనండి. ఎలా ఎదుర్కొన్నాను, ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి. అదేలేండి. నేనేం చెప్పలేను. అదేలేండి.